ఎందుము. దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా పరిశుద్ధమైనటువంటి ఆయన మార్గములను మనము సరిదిద్దుకునేటటువంటి శ్రేష్టమైన సమయము. ఒక క్రొత్త నడవడిక తొలగించుకోవటానికి ఆయన పాద సన్నిధానములో దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడండి. ఈ శ్రేష్టమైనటువంటి అవకాశముతో క్రీస్తు ద్వారా మరలా దేవునితో సమాధానపరచబడడానికి సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందుము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధానములో వేడుకోండి. ఆ పాపాలన్నిటిని క్షమించమని అర్థించండి. క్రీస్తు వారి యొద్దకు వచ్చినటువంటి మనందరికీ కూడా దేవుడు తన కృపతో కనికరమతో కరుణతో ఉత్తరమిస్తున్నాడండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని సెలవిస్తున్నాడు. మీ ప్రయాసలన్నీ కూడా తొలగించదని సెలవిస్తున్నాడండి. దేవుని యొక్క నమ్మికను కలిగి ఉండండి. ఈ సమయంలో మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, ఏ మనవులనైతే దేవునికి తెలియజేసి ఉన్నారో, ఏ కృతజ్ఞత అయితే దేవునికి మీరు సమర్పించి ఉన్నారో, వాటన్నిటిని కూడా దేవుడు స్వీకరించి ఉన్నాడు. తన దీవెనతో భద్రపరిచి ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపా దీవెన దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక.